నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో నా అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఎలాంటి కులాంతర వివాహం కావచ్చు, మొదటి వివాహానికి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చూపబడును. సో ఎవరైనా సరే సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారు కూడా వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చూస్తారు. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం శ్రీమాత్రే నమః. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా జాతకాలు చూస్తూ ఉంటారు, అవి లెక్కలు వేస్తూ ఉంటారు. అన్నీ చేసినా సరే ఒక్కొక్కసారి వారికి రెండో వివాహం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? అసలు అంటే కొంతమంది ఎన్ని లెక్కలు వేసినా కూడా భగవంతుని లెక్క ఒకటి ఉంటుంది కదా. అందువల్ల జాతకం చూడటం, పాయింట్స్ వస్తే పెళ్ళిళ్ళు ముందుకెళ్ళిపోవడం అనేది సహజంగా అందరికీ కూడా కాస్తంత ఈ జ్యోతిష శాస్త్రం మీద చిన్న చిన్న అవగాహనలు వచ్చాయి ఈ మాధ్యమాల ద్వారా. దానివల్ల ఏంటంటే పాయింట్స్ వచ్చాయండి, ఓకేనండి, పిల్లి ఎలుక అవ్వలేదు, ఓకేనండి అని వాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు. కానీ లోతుకు వెళ్ళి చూస్తేనే తప్ప అసలు రహస్యాలు తెలియవు. అది అంతవరకు ఏంటంటే మామూలుగా జనరల్గా చూపిస్తూ ఉంటారు, అలాగా పెళ్ళిళ్ళు చేసేద్దాం, మాకు అయిన సంబంధం, ఇంతకన్నా ఎక్కువ చూస్తే వద్దంటారేమో, తర్వాత ఏమో మనకి వాళ్ళు నచ్చేశారు, వాళ్ళకి మనకి బంధుత్వాలు ఉన్నాయి, చుట్టరికాలు పోతాయేమో అని కంగారు పడి చేసేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి డైవర్స్ అవ్వడానికి చాలా చాలా పాసిబుల్ ఉంది. అందువలన చాలామందికి ఇప్పుడు సెకండ్ మ్యాచ్ వాళ్ళు అవ్వడానికి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కుజదోషం ఉండడం కానీ, లేకపోతే కనుక జాతకంలో రాహుకేతువుల దృక్కులు ఉండడం కానీ, అంటే ఏమిటంటే ఒకటో ఇంట్లో లగ్నాత్తు రాహు ఉన్నా, కేతువు 7వ ఇంట్లో ఉన్నా, అలాంటి వాళ్ళకి కానీ అష్టమ కుజుడు వల్ల కానీ ఇలా కొంచెం డైవర్స్ అయిపోవడం, లేకపోతే నైదన తార రావడం తారాబలం చంద్రబలంలో, దానివల్ల కూడా డైవర్స్ అయిపోవడానికి పూర్తి కారకత్వం కనపడుతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఆర్యవైశ్య క్యాస్టు 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 27 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు. ఈ పాప బీటెక్ చేసింది, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 14 లక్షల జీతంలో ఉంది అమ్మాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. చాలామంది అంటూ ఉంటారు కదా అమ్మాయిలు తక్కువ అయ్యారు అనేసి, కానీ భగవంతుడి దయవల్ల మన దగ్గర అమ్మాయిలకి ఏం లోటు లేదు, అన్ని కులాల్లోనే కూడా. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ పీజీ చేసినటువంటి ఈ అమ్మాయికి డాక్టరు, ఎండీ చేసినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్లో, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, యుఎస్లో ఉంది పాప, 200K వస్తుంది అమ్మాయికి. అదేవిధంగా ఈ అమ్మాయి వెల్ సెటిల్డ్, 27 సంవత్సరాల వయస్సు, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్టు 27 సంవత్సరాలు, బీటెక్, ఐఐటి చేసి యుఎస్లో ఉంది పిల్ల, 120K వస్తుంది, వెనకాల 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇండియా అన్నా ఓకే అంటున్నారు, యుఎస్ అన్నా ఓకే అంటున్నారు. ఎవరైనా చౌదరి క్యాస్ట్లో, కమ్మ క్యాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే సంప్రదించవచ్చు. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి కాపు క్యాస్ట్ పాపకి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 6 లక్షల జీతంతో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, అసలు కుజదోషం అంటూ ఉంటారు, అంటే కుజదోషం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాళ్ళకి వివాహం తొందరగా అవదు అంటూ ఉంటారు కదా, ఏం చేయాలి అసలు వాళ్ళు అయితే కనుక? అంటే చాలామంది అంటూ ఉంటారండి, ఏంటంటే కుజదోషం అందువల్ల పెళ్ళి అవ్వడం లేదు, కుజదోషం ఉందండి, మరి ఎలా అండి, మేము చెప్పొచ్చా, దాచిపెట్టి చేయొచ్చా, ఇలా రకరకాలైనటువంటి ఏంటంటే వీళ్ళకి ఒక భయం అనేది ఉండిపోయింది. ఆ కుజుడు 12 గళ్ళల్లోనే ఏదో ఒక గళ్ళ కూర్చుని ఉంటాడు, తప్పదు ఎవరికైనా సరే. అంటే ఏంటంటే అవి కుజదోషం కూడా కొన్ని అంటే రాశులకి ఉండదు.
ఆ తర్వాత కొన్ని అవి చూసుకోవాలి. అది పాపం మామూలు సామాన్య మానవులకి ఈ కుజదోషం గురించి అవగాహన ఉండదు కదా. అది భూతద్దంలో చూసి భయపడిపోవటం మాత్రమే ఉంటుంది. అందువల్ల కొంచెము ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూపించుకొని ఇది కుజదోషంలో ఎంతవరకు మనకి ఎలా ఉంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనము చూసి అప్పుడు నిర్ణయించుకొని కుజదోషం ఎంతవరకు ఉంది, అసలు దీనికి ఏమైనా రెమెడీస్ చేస్తే సరిపోతుంది. ప్రతి దానికి రెమెడీస్ ఉన్నాయమ్మా. అది చేసిన తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది కదా. అంతగాని భయభ్రాంతులు అయిపోయి అయ్యి బాబోయ్ మా పిల్లాడుకుంది, పిల్లకుంది, అందుకే పెళ్ళవట్లేదు అనేసి వీళ్ళు బెంగెట్టేసుకుంటారు. అందువల్ల కొంచెం దాని గురించి మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఆ భయం పోతుంది. తగినటువంటి పరిహారాలు కూడా దగ్గరుండి చేయిస్తాం. ఓకేనమ్మా. ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు కూడా వ్యక్తిగత నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కి కూడా కాల్ చేసి కలవచ్చును. అలా కాకుండా ఎవరైనా సరే కొంచెం కాల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే ఫోటో అంటే డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి, తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అమ్మ ఒక కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు రామాచారి. రామాచారి గారు నమస్తే అండి, మాట్లాడండి, మేడం ఉన్నారు. మా అబ్బాయికి అమ్మాయి కావాలని చేసాం. చెప్పండి. బాబు ఏం చదువుకున్నారండి? బాబు ట్రిపుల్ డిస్కంటిన్యూ చేసిందండి. ఓకే. ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు ఆయన? ప్రజెంట్ ఎలక్ట్రీషియన్ చేస్తామండి. సరేనండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా మీరు కొంచెం వాట్సాప్ నెంబర్కి పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, తగిన వివరాలన్నీ కూడా మీరు చెబుదురు కానీ డెఫినెట్గా నోట్ చేసుకుని తగిన సంబంధం చూస్తాం. ఓకే అండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి, తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి అంటే అమ్మాయిలవి చెప్తున్నాను నేను. 28 సంవత్సరాల అమ్మాయి, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి వరుడికి వధువు కావాలి. ఈ అబ్బాయి చూస్తేనేమో 6 అడుగుల హైటు. పైన హెడ్డింగ్ తప్పుగా పెట్టారు, అందుకని ఇది జరిగిందనమాట. సరే, ఈ అబ్బాయికి 28 ఏళ్ళు, బీటెక్ చేశాడు, హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో 140K ఉంది. తర్వాత ఇతను వెల్ సెటిల్డ్, తగినటువంటి అమ్మాయి కావాలి. 5'11" హైటు, 27 సంవత్సరాలు. కమ్మ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సీ చేసి ఇతను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేరు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. వెలమా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'6" హైటు, చార్టర్ అకౌంటెంట్, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఇతను హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఇతనికి తగినటువంటి జాబ్ చేసే అమ్మాయి కావాలి. ఈ అబ్బాయి బీటెక్ ఎంబీఏ కూడా చేశాడు. 5'10" హైటు, కొంచెం హైట్గా ఉండే అమ్మాయి కావాలంటున్నారు. 14 లక్షల జీతం. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్, 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, ఇతను ఎన్ఎఫ్సీలో పనిచేస్తున్నాడు హైదరాబాద్లో, 50,000 జీతంలో ఉన్నాడు. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'7" హైటు, ఎంసీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీఏ, బీటెక్ ఎంబీఏ చేశాడు, బీటెక్ చేశాడు, మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈయన 15 లక్షల జీతంలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లోనే వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీఏ చేసి టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 12 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అమ్మ, వర్ణాంతర వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? వర్ణాంతర వివాహాలంటేనమ్మా, ఒకటి వెజిటేరియన్ ఫుడ్డా, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఆ ఫుడ్ని బట్టి, హ్యాబిట్స్ని బట్టి కూడా కొంచెం గొడవలు రావడానికి కారకత్వం అవుతుంది. అందువల్ల ఏంటంటే కనుక వెజిటేరియన్స్ అయితే బెస్ట్. అలా చేసుకుంటున్నారు కూడా చాలామంది. ఇంకా వర్ణాంతర వివాహాలు ఎలా అంటే కనుక ఇదివరకు మేము చేయకూడదు అనుకున్న వాళ్ళు
పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. దానివల్ల అందరూ బీటెక్ అమ్మాయిలే అయిపోతున్నారు, మామూలు వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళు ఎంత మంచిగా సంపాదిస్తున్నా కూడా ఆ ప్రాబ్లం అయితే చాలా చోట్ల నడుస్తుంది. ఆడపిల్లలు లేరు అంటున్నారు కానీ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మేము బీటెక్ చేసాము, అబ్బాయి బీటెక్ చేయాలి, నేను 10 lakhs సంపాదిస్తున్నాను, పిల్లాడు 15 లక్షలు సంపాదించాలి. అదేవిధంగా ఊళ్ళో ఎక్కడైనా ఏదైనా వేరే పనులు చేస్తూ రకరకాలుగా చేస్తున్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలా శాకాహారులకి ఇబ్బంది ఉంది, ఈ యొక్క నాన్ వెజిటేరియన్కి కూడా ఇదే ఇబ్బంది ఉంది. ఎలా అంటే ఈ ఆడపిల్లలు బాగా చదవడం, మంచి హై క్లాస్గా మంచి దాంట్లో సెటిల్ అవ్వడం, అందుకని మన కులంలో లేరు కాబట్టి పక్క కులాల్లో ఉన్నా మనం చేసుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళు కూడా ఈ క్యాస్ట్ నో బార్ అనేది ఫస్ట్ ఒక్క ఫైల్ ఉండేది, ఇప్పుడు ఒక 6 డజన్ ఫైల్స్ అయ్యాయంటే అర్థం ఏమిటంటే అందరూ కూడా వర్ణాంతర వివాహాలకి హైఫై వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కూడా స్టెప్ ముందుకు వేద్దాం, ఏమైంది ఏం పర్వాలేదులే వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారని అనుకుంటూ కాస్త ముందుకు వాళ్ళే వస్తున్నారమ్మా. దానివల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు, ముందే తెలుసుకుని చేసుకుంటున్నారు కాబట్టి అన్ని వివరాలు క్లారిటీగా చెప్పి యూ కెన్ ఎంక్వైరీ ఎనీథింగ్. అంతేగాని మేము చెప్పామని మీరు పిల్లనివ్వద్దు, పిల్లాడినివ్వద్దు, మీరు అన్నీ చూసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి అని నిరభ్యంతరంగా చెప్తాను నేను. అందువల్లే మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే నెలకి 17వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అందువల్ల అంతే అమ్మా, ఎందుకంటే నిజాయితీగా ఉన్న చోట ఏదైనా సక్సెస్ అవుద్ది. ఇది ఏంటంటే ఒక జీవితానికి సంబంధించింది, అలాంటి విషయంలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి తీరాలి. మరికొన్ని ప్రొఫెస్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. గౌడ్స్ క్యాస్టు అబ్బాయిలు 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, MBA చేసి ఓన్ అంటే ఏంటంటే ఇతనికి ఓన్గా ఒక మంచి జాబ్ ఉంది, బిజినెస్ కూడా ఉంది, ₹1,00,000 వస్తున్నాయి నెలకి. గౌడ్స్ క్యాస్టు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ యూఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి, నెలకి 4 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి గంగపుత్ర క్యాస్టు అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ్స్ అబ్బాయికి 130K వస్తుంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. యుఎస్ వెళ్ళడానికి ఇష్టపడినా వీళ్ళకి ఓకే అంటున్నారు ఇక్కడ ఉండి కూడా. మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, కెనడాలో ఉన్నాడు ఈ అబ్బాయి, 90K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం మీరు అడిగిందే అది. కులాంతర వివాహం 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఐఐటి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 28 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఏ వర్ణమైనా ఓకే అంటున్నారు వీళ్ళు. తర్వాత రెండవ పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి మేనేజర్గా పనిచేస్తున్నటువంటి యుఎస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈయన, 180K వస్తుంది ఈ అబ్బాయికి. రెండవ పెళ్ళికి కులాంతర వివాహానికి కూడా వీళ్ళు ఓకే. యుఎస్లో ఉన్న అమ్మాయి కానీ ఇక్కడ ఉన్న అమ్మాయి కానీ ఎవరైనా ఓకే అనుకుంటే మాకు ఫోన్ చేయొచ్చు. అమ్మ, వివాహానికి సంబంధించి జాతకాలు చూస్తారు, జాతకాల కలవని పక్షంలో ఎవరో ఒకళ్ళ పేరు అయితే మార్చేసి చేసేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుద్ది, అసలు చేయవచ్చా? అంటే ఇప్పుడు చూడండి, ముహూర్తాలు పెట్టేటప్పుడు ఎట్లా అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు అన్నీ ఉంటే కనుక ఒక రకం. ఒకవేళ ఒకరికి ఉంది, అన్నీ ఉన్నాయి జాతకరీత్యా, అంతా మంచిగా చూడొచ్చు, చక్రాలు వేసేసి ఆల్రెడీ జాతకాలే కరెక్ట్గా రాయబడి ఉన్నాయి. ఒకరికి నోట్ చేయలేదు, ఉజ్జాయింపున స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు కదా, అది పట్టుకుని వచ్చేసారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఆ పంతును చూస్తాం, అంటే నామ నక్షత్ర పంతున చుట్టం జరుగుతుంది. అప్పుడు ఇంకా దాన్ని బట్టి పోతాం అన్నమాట. అప్పుడు ఎలాగంటే కనుక ఏమండి ఇది కూడా కుదరట్లేదండి అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ముందు సాయో, లక్ష్మో, రామో ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనటువంటి పేరుని, ప్రియానో ఆ అమ్మాయి పేరుకి ముందు తగిలిస్తారు. తగిలించి అప్పుడు అది వస్తుంది కదా, ఆ నక్షత్రం వస్తుంది కదండి, ఆ పేరుతో పిలుస్తామండి చాలామంది అలా చేసేవాళ్ళు కూడా పూర్వం నుంచి ఇప్పటికీ కూడా ఉన్నారమ్మా. అది ఒక పద్ధతి. ఆ పద్ధతి ఏంటంటే ముందు ఏది లేకపోతే
ఇంకా తప్పక చేయవచ్చు. అలా చేసినా సరే అలాంటి సమయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ పేరుతో పిలువబడుతున్నారు కదా. ఇప్పుడు సపోజ్ పేరు బలం అక్కడ చూడండి. ఇప్పుడు గృహప్రవేశ గృహారంభాలకి పేరు బలమే చూస్తారు. అందుకని అలా అన్నమాట. అలా కూడా చేయవచ్చు. ఓకే అమ్మా, ఎవరైనా సరే వివాహానికి సంబంధించి చూడాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తారు. మరో కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శంకర్. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి శంకర్ గారు. నమస్తేనండి. చెప్పండి. మా అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడదాం. మ్యారేజ్ బ్యూరో చూసిన టీవీలో. అలాగండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి శంకర్ గారు? అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసిందండి. అమ్మాయి ఓకేనండి. అబ్బాయి ఓకే. క్యాస్ట్ ఏంటండి? జాబ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. మీ కులం ఏంటండి? విశ్వబ్రాహ్మణుడు, వడ్రంగి వాళ్ళు. ఓకేనండి, ప్రయత్నం చేద్దాము. మీ బయోడేటా ఫొటోస్ పెట్టండి. ఎవరైనా సరే ఇలా డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, ఆడపిల్లలు ఉంటే కనుక తప్పనిసరిగా మీకు చెప్తాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం మరికొన్ని. తప్పనిసరిగానమ్మా, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వీళ్ళకి ఏంటంటే ఆడపిల్లలు చెప్తున్నాను. ఇప్పుడు 26 సంవత్సరాల 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యుఎస్లో 100Kలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాల 5'6" హైటు, బీటెక్ చేసింది అమ్మాయి, 21 లక్షల జీతంలో ఉంది, బెంగళూరులో పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఎంబీబీఎస్ పీజీ డాక్టరు, కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తారు. ఎంబీబీఎస్ ఎండీ చేసినటువంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే కులాంతర వివాహం ఇష్టమైతే ఈ పిల్ల కోసం మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు కూడా. తర్వాత గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 6.5 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉన్నటువంటి ఈ అమ్మాయికి 100K వస్తుంది. హిందూ మాలా క్యాస్ట్లో వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తూ బెంగళూరులో 22 లక్షల జీతంతో ఉన్నటువంటి ఈ పాపకి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి, కులాంతర వివాహం కూడా వీళ్ళకి ఓకే. 35 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ చేసింది, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకు కూడా సాఫ్ట్వేరు, యాదవ క్యాస్ట్ కానీ వేరే కులమైనా పర్వాలేదు. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, వివాహానికి సంబంధించి కొంతమంది కుండ మార్పిడి వివాహాలు చేసుకుంటూ ఉంటారు. గతం నుంచి కూడా అలా చేసుకుంటూ ఉండేవారు. సో అలా చేసుకోవచ్చా? కాలర్ తీసుకున్న తర్వాత చెప్తారు కానీ. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం లైవ్ లో ఉన్నారు. మేడం మాట్లాడండి. మేడం గారు, మా అమ్మాయికి సెకండ్ మ్యారేజ్. చెప్పండి. మేము రజకులం క్యాస్ట్ మేడం. తప్పనిసరిగానండి, రజకా క్యాస్ట్ కూడా ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు. చూద్దామండి. అమ్మాయి ఏం చదువుకుంది, ఏం చేస్తుంది? అమ్మాయి బీటెక్ చేసింది మేడం. ఓకే. హైదరాబాద్ లో ప్రస్తుతం జాబ్ చేస్తుంది. సరే, అమ్మాయి వివరాలు అన్నీ కూడా పంపించండి. ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలి మేడం? 9866044439 నెంబర్కి వాట్సాప్ చేయమంటారా? బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత పర్సనల్గా మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇంకా వివరాలు కూడా తీసుకుంటారు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, అదే కుండ మార్పిడి వివాహాలకు చేసుకోవచ్చా ఈ రోజులను బట్టి? ఇదివరకు చేసుకునేవారు బాగానే ఉండేది, బట్ ఈ రోజుల్లో చేసుకోవడానికి సాధ్యమేనా, మంచిదేనా? సాధారణంగా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కుండ మార్పిడి వివాహాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే
పూర్వకాల పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు జీవితంలోకి ఒకళ్ళు తొంగి చూడటం అంటే ఇష్టం ఉండదు. ప్లస్ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అవుతుల్లోకి ఏమైపోతుందంటే పర్సనల్గా ఏ విషయాలు వచ్చినా కూడా ఇంకో పక్క వాళ్ళ మీద ఇన్ఫ్యాక్ట్ కనపడుతుంది. కనపడినప్పుడు గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు ఒకళ్ళ సంసారం బాగుంటుంది, ఒకళ్ళ సంసారం ముక్కలు చెక్కలు అవుతుంది. అందుకని కుండ మార్పిడి అనేది ఈ పూర్వకాలం ఏదో చేసేవాళ్ళు, కానీ అప్పుడు ఆలోచనలు వేరు, అప్పుడు కలిసి ఉండాలి వేరు. ఇప్పుడు పరిస్థితుల్లో అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, మీ కాల్ కట్ అయిందండి. వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు చెప్తున్నానమ్మా. చాలామంది అమ్మాయిలు లేరేమో అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అమ్మాయిలు చదువుతున్నాను మొట్టమొదటి, తర్వాత అబ్బాయిలు చెప్పుకుందాం. 28 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్టు, MBA చేసింది. ఈ అమ్మాయి మేనేజర్గా పనిచేస్తుంది. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 180Kలో ఉంది. యూఎస్లో ఉంది పాప. H1B ఉంది. 5 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టరు, 24 లక్షల జీతంలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా పాప వయసు 26 సంవత్సరాలు. క్యాస్ట్ ఏమిటండి శ్రీనివాస్ గారు? హిందూ మాల అండి. ఓకేనండి. అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? బీటెక్ చేసిందండి. హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది, ఐటీలో. సరేనండి శ్రీనివాస్ గారు, పాప బయోడేటా ఫొటోస్ కూడా పంపించండి. పంపిస్తే కనుక మేము కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి పర్సనల్గా కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటామండి. సరేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రొఫైల్ చూద్దామా. 26 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్టు, 5'4" హైటు, MS చేసింది, యూకేలో ఉంది. 100K వస్తుంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, MTech చేసి 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి తగినటువంటి హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. నేను చెప్పేవన్నీ కూడా బాగా వెల్ సెటిల్డే. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైటు, MS చేసి యూఎస్లో ఉంది. 150K వస్తుంది. వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, MPharmacy చేసింది పాప, 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'6" హైటు, MBA HR మేనేజర్గా చేస్తుంది. 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, MS చేసి యూఎస్లో ఉంది. 170K వస్తుంది పాపకి. 30 కోట్ల ఆస్తి ఉంది. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వెల్ సెటిల్డ్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఓకేనమ్మా, కాలర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, మా బాబు, నాకు 2 బాబులు అండి. పెద్ద బాబు USA లో MS కంప్లీట్ అయిందండి. H1B మీద ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. వయసు 28 సంవత్సరాలండి. ఓకేనండి, తప్పనిసరిగా రండి. బాబు మీ క్యాస్ట్ ఏంటండి శ్రీనివాస్ గారు? చౌదరీస్ అండి. చౌదరీస్. పంపించండి బయోడేటా ఫొటోస్ కూడా. నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 9866044439కి పంపించండి. సరేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి, మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే మీతో కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ మాట్లాడడం జరుగుతుంది. మీకు కావాల్సిన మంచి సంబంధాలు చూస్తారు. ఓకేనమ్మా, ఈరోజు మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా.
తప్పనిసరిగా అందరికీ కూడా ఇళ్లలో కూడా వివాహాలు కుదరాలి. శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మనం ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఈ 2-3 నెలలు టైము కూడా మీకు పనికొస్తుంది. అందువల్ల కంగారు పడకండి, ముహూర్తాలు అయిపోయినాయి అని, తొందరలోనే ఉన్నాయి. మీరు సంతోషంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అన్ని వర్ణాల్లోని కూడా 1వ పెళ్ళి 2వ పెళ్ళి అబ్రాడ్ అన్ని మ్యాచెస్ ఉంటాయి, అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. మీరు చక్కగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.